ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ నఫ్తాలి అనే వ్యక్తిని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయన జీవితం ఎలా మార్చబడిందంట? చెప్పండి గట్టిగా, ఎలా మార్చబడింది చూడండి. ఆ వాక్యం చూడండి, ఏమనుంది అక్కడ? నఫ్తాలిని గూర్చి ఇట్లనను కటాక్షము చేత ఎలా మారిపోయాడంట? కటాక్షము చేత దేవుడు ఏం చేశాడంట? ఆయన్ని తృప్తిపరిచాడంట. హల్లెలూయా. కటాక్షము చేత నఫ్తాలి అనే వ్యక్తిని దేవుడు తృప్తిపరిచాడు. అర్థమవుతుందా? కటాక్షము చేత తృప్తిపరిచాడు. ఏదో ఒక విషయంలో ఏమంటే ఒక 2 నెలలు లేదా ఒక మాసం లేకపోతే 10 రోజులు లేకపోతే 10 నెలలు కాదు ప్రియమైన వాళ్ళరా, అతని జీవితాంతం కటాక్షము చూపుతూ ఉండగా అతగాడి జీవితం తృప్తిపరచబడింది. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితం తృప్తిపరచబడేటట్లుగా నా యేసయ్య కటాక్షము చూపును గాక. నీవు తృప్తిపరచబడేటట్లుగా నా యేసయ్య కటాక్షము నీకు చూపును గాక. నా యేసయ్య కటాక్షం మనకు కలుగును గాక. హల్లెలూయా. ఆషేరును గురించి కూడా వ్రాయబడిన మాట మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, సహోదరుల కంటే ఏం పొందుకున్నాడంట ఆయన? సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. దానికి కారణం ఏంటయ్యా అంటే, అక్కడ చూస్తే సహోదరుల కంటే ఏం పొందుకున్నాడంట? కటాక్షాన్ని పొందుకున్నాడంటే ప్రియమైన వాళ్ళరా. నిశ్చయముగా ఆ స్థితిలోనికి మనలందరినీ ప్రభు తీసుకుని వచ్చును గాక. నిశ్చయముగా ఆయన కటాక్షము చేత తృప్తిపరచును గాక. ఆయన అందరికంటే ఎక్కువ కటాక్షం మన పట్ల ఆయన కనబరుచును గాక. మన పరిచర్య పట్ల కనబరుచును గాక. మన మినిస్ట్రీ పట్ల కనబరుచును గాక. ఒక్కొక్కరి పట్ల కనబరుచును గాక. అందరికంటే, సహోదరులు అందరికంటే కటాక్షము ఎక్కువగా చూపును గాక. అందుకని ఆయన అంటాడు, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? కటాక్షిస్తాను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. హల్లెలూయా. మన యేసయ్య కంటే పెద్దవారు ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళినా, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఈ దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, యేసయ్యను మించిన పెద్దవారు లేరు. కనుక ఆయనే మన పెద్దన్నయ్య, కనుక ఆయనే మనకంటే పెద్దవారు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన కటాక్షం ఎల్ల వేళలా మనకు కనబరుచును గాక. హల్లెలూయా. ఆయన కటాక్షము చేత తృప్తి పొందుదుము గాక. ఆయన ప్రియమైన వార కటాక్షము చూపితే, ఆయన కటాక్షిస్తే కలిగే ఆశీర్వాదాలు సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటున్నా. మొదటి మాట చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనం. అందరు చదవండి. కొంచెం బైబుల్ తెచ్చిన వాళ్ళు బైబుల్ చూస్తూ చదవచ్చు కదా. చదవండి, అందరూ చదవండి. ఆ కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు కూడా అందరూ చదవండి. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు. హల్లెలూయా. చేద్దాము, చేతులు ఊపుతూ, 2 చేతులు ఊపుదామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మనం చదువుకున్న వాక్యములో ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేయగలిగితే అబ్రహాము దేవునితో చెప్తూ ఉన్న మాటలవి. అబ్రహాము మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. మొదటి వచనం చూస్తే ఆయన
మంచి ఎండవేళట అబ్రహాము గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నాడు. సింధూర వనములో గుడారపు ద్వారమునతో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే దేవుడు సడన్గా అలా వెళ్తా ఉన్నాడంట. చూస్తే అయ్యగారు ఇలా పెట్టుకొని ఉన్నారు. పాపం ఏదో ఆలోచన చేస్తా ఉన్నాడు బిడ్డ అబ్రహాం, ఏదో ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ లోపు ఇలా వెళ్తా ఉంటే సడన్గా చూశాడు, అయ్యో ప్రభు వెళ్తున్నాడే అని అనుకున్నాడో లేదో ప్రియమైన వాళ్ళరా. వెంటనే మీరు అక్కడ చూస్తే 2వ వచనం చూడండి. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండెను. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, అయ్యా ప్రభువా, నీ దాసుని ఇప్పుడు దాటిపోవద్దయ్యా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. అబ్రహాం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు. మరి ఏం చేస్తావురా అని నీళ్ళు ఇస్తా, కాళ్ళు కడుక్కోండి, అంత ఆహారం పెడతా, తినండి, ఆ తర్వాత అలసడు తీర్చుకోండి, ఆ తర్వాత బయలుదేరి వెళ్ళండి అంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా చూడండి, దేవుని కటాక్షం మన పట్ల చూపితే మనకు కలిగే ఆశీర్వాదం తెలిసిన ఏ రోజు ఎప్పుడైనా మనలను దాటిపోకుండును గాక. హల్లెలూయా. ఆయన నిన్ను దాటిపోకుండును గాక, నీ కుటుంబాన్ని దాటిపోకుండును గాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, లోకంలో మీరు ఎవరైనా గమనించండి, ప్రతి ఒక్కరిని దాటిపోయేవారుగానే ఉంటారు. అంటే నిన్ను లెక్క చెయ్యని వారే ఉంటారు ఎక్కువ భాగం. అర్థమవుతుందా? భార్యను లెక్క చేయని వారు కొంతమంది అయితే, భర్తను లెక్క చేయని వారు కొంతమంది, పిల్లల్ని లెక్క చేయని వారు కొంతమంది. ఉండేదేమో ఆ ఇంట్లోనే, ఆమె పెట్టిందే తింటాడు, ఆమె వండిందే తింటా ఉంటాడు. అర్థమవుతుందా? అయితే ఏమైనా తృణీకరించే స్వభావం, లెక్కలేని స్వభావం. అర్థమవుతుందా? ఇలాంటి ఈ రోజున ప్రియమైన మనం చూస్తూనే ఉన్నాం. అయితే దేవుడు అంటాడు, నీ మీదకు నా కటాక్షం వచ్చి ఉన్నది కనుక, నా కటాక్షం నీకు చూపుతున్నాను కనుక నేను నిన్ను దాటిపోను. హల్లెలూయా. నేను ఇక మీదట నిన్ను ఎన్నిక చేయని అనుభవం నీలో కనిపించదు. నేను నిన్ను తృణీకరించను. నేను నిన్ను లెక్క చేయని అనుభవం నీలో పొరపాటు కూడా చూడలేవు. నిన్ను ఎల్లప్పుడూ దాటిపోని అనుభవం చూస్తానే ఉంటావు అని ప్రభువు ఈ రోజున మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా నా యేసయ్య ఆ కార్యము చేయును గాక. నన్ను దేవుడు దాటిపోకూడదు అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి అని అంటే అందరు ఎత్తుతారు, నాకు తెలుసు కదా. హల్లెలూయా. అందరు ఎత్తుతారు, అవునా కదా. దేవుడు రావడం ఏంటి, నన్ను దాటిపోవడం ఏంటి. అప్పుడప్పుడు సేవకులు అంటానే ఉంటారు, దేవుడు నిన్ను దాటిపోడు, దేవుడు నిన్ను దాటిపోడు, ఆయన దాటిపోతున్నాడు అని కూడా అంటారు లీడింగ్లో చేసేటప్పుడు. అదిగో దాటిపోతున్నాడు, ఈయనకేదో కనపడినట్టు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? ఎప్పుడో చెప్పాడు నేను దాటిపోతాను, ఎప్పుడో చెప్పాడు దేవుడు. నోరు తెరవండి గట్టిగా. నా దేవుడు నిన్ను దాటిపోకుండును గాక. ఆయనను దాటిపోడు. అర్థమవుతుందా? దాటిపోడు. ఎందుకు తెలుసునా? ఆయన కటాక్షము, చెప్పండి గట్టిగా, మన మీద ఉంది కనుక, ఆయన కటాక్షం చూపుతానని చెప్పాడు కనుక ఆయన ఏమాత్రం ఇక మీద దాటిపోకుండును గాక. హల్లెలూయా. మనం ఎవరు? ఆయన బిడ్డలం. అర్థమవుతుందా? దారిని పోయే దానయులం కాదు, లేక ఇష్టముచ్చిగా ప్రవర్తిస్తున్న ప్రవర్తన కలిగిన వ్యక్తులు కాదు, ఆయన బిడ్డలం. యేసు ప్రభు లోకానికి వచ్చి 2026 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు రక్తాన్ని కాల్చాడు, శ్రమపరచబడ్డాడు, నిందల పాలు అవమానాలు పొందాడు, పిడిగుద్దులు తిన్నారు. ఆయన 3 మ్రేకుల మధ్య వేలాడుతూ ఆకి రక్తపడును కాల్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ రక్తము చేత నిన్ను నన్ను ఆయన విలువ పెట్టే మనం ఎవరమే? విలువ పెట్టే కొనబడిన వారు మనం ఎవరమే? ఆయన సహోదరులం. దేవుని వాక్యం చెప్పిన సత్యం, అనేక సహోదరులు ఆయన జ్యేష్ఠుడగునట్లు మనమందరిని ఆయన సహోదరులుగా చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా,
హల్లెలూయా. అందుకే మీకు ముందే చెప్పా, ఆయన ఎవరంటే మనకు పెద్దన్నయ్య, నాకు పెద్దన్నయ్య, మీకు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. యేసయ్య ఎవరు? మనం పూజించే దేవుడే కాదు, మనం ఆరాధించే దేవుడే కాదు, మనం స్తుతించే దేవుడే కాదు, కొనియాడే దేవుడే కాదు, కనపరిచే మహిమపరిచే దేవుడు మాత్రమే కాదు, ఆయన మన పెద్దన్నయ్య. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఉన్న నీ అన్న నిన్ను దాటిపోవచ్చు, నిన్ను తృణీకరించవచ్చు, నిన్ను లెక్కలో కూడా ఎవడు గోంగూరలో పురుగును తీసేసినట్టుగా తీసివేయవచ్చు. అయితే యేసయ్య అలాగూ ఎప్పుడు చేయడు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ఇక మీద నిన్ను దాటిపోకుండును గాక. ఈ సంవత్సరం ప్రియమైన వారా, ప్రారంభంలోనే వాగ్దానపూర్వకమైన సందేశం మీకు వినిపిస్తా ఉన్నాడు. ప్రభు చెప్పమన్న మాటలే మీకు తెలియజేస్తా ఉన్నా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే ఈ ఆశీర్వాదం యేసు నామములో నా తండ్రి ఒక్కొక్కరు అనుభవించేటట్లుగా చేయును గాక. ఆయన దాటిపోని అనుభూతి ఇక మీద నీ జీవితంలో కలుగును గాక. నీవు చూచుదువు గాక. ఇక మీద నువ్వు చెప్పబోతా ఉన్నావు, ప్రభువు నన్ను దాటిపోలేదు, నా కుటుంబాన్ని దాటిపో, నా పిల్లల్ని దాటిపోలేదు అని నువ్వు చెప్పబోతా ఉన్నావు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? చూడండి, ఆ అబ్రహాం అంటాడు, నీ దాసుని మీదికి చెప్పండి ఆ మాట చూడండి అక్కడ, నీ కటాక్షము నీ దాసుని మీదికి వచ్చి ఉన్నది. నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దయ్యా, తృణీకరించొద్దయ్యా, నేను లెక్కలేనుడిగా చూడొద్దయ్యా. అయ్యా అయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా, ప్రభు అంటాడు, లేదు నేను నిన్ను ఎట్లా దాటిపోతాను రా, దాటిపోయేవాడినైతే నీకెందుకు కనిపిస్తాను రా. హల్లెలూయా. చూడండి చూడండి, సింధూర వనములో ఆ మాట చూడండి ఇక్కడ, సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారము నొద్ద కూర్చుండి ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ ఊర్లో ఏమండి ఇంకెన్ని తోటలు లేవు, ఎంతమంది కూర్చొని లేరు, ఎండవేళ ఎక్కడ ఉంటారు, అందరూ లోపల ఉంటారా? ఇప్పుడంటే ఏసీలు వచ్చాయనుకోండి, ఇప్పుడంటే కూలర్లు వచ్చాయనుకోండి. ఆ రోజులు ఎక్కడుండేవాడు వేసవికాలంలో? నోరు తెరవడు గట్టిగా. ఇంటి ముందు చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని ఏమండి ఒక పక్క గాలి రాకపోతే ఇసురుకున్న రోజులు గుర్తులేవా? ఇప్పుడు కూడా లేవా? ఇప్పుడు కూడా చేస్తల్లా? ఆయన కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. దాటిపోయేవాడైతే కనిపించకుండానే పోయేవాడు కదా. సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరికి పోవాలనుకున్నాడు, పోయేవాడు అలా పోయేవాడు, డైరెక్ట్ పోయేవాడు. ఇలా ఎందుకు కనిపించి పెట్టేసిన, నిన్ను దాటిపోకూడదు అని. హల్లెలూయా, హల్లెలూయా. దాటిపోని దేవుడు అక్కడ చేసిన కార్యం ఏంటంటే, అబ్రహాము యొక్క విన్నపం, అబ్రహాము యొక్క మనవి, అబ్రహాము యొక్క కోరిక అలా విన్నాడండి. ఏం చేయమంటే, అబ్రహాం అదేనయ్యా, కాస్త నీళ్ళు ఇస్తానయ్యా, కాళ్ళు కడుక్కోండియ్యా, కాస్త అలసట తీర్చుకోండియ్యా, కాస్త అంత పెడతానయ్యా, వండి పెడతానయ్యా, అలా తినేసి అలసట తీర్చుకొని ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చయ్యా అంటే, నీవు చెప్పినట్లు అన్న మాట చూడండి, ఆ మాట గమనించండి అక్కడ, వారు నీవు చెప్పినట్లు చేయుమనగా, నీవు చెప్పినట్లు. ఇప్పుడు చెయ్యమంటే ఈయనేం చేశాడు అంటే, నీళ్ళు ఇచ్చాడండి, కాళ్ళు కడుక్కున్నారండి, ఆ తర్వాత చెట్టు కింద ఏం చేస్తారు, తర్వాత ప్రియమైన వాళ్ళ ప్రాణం బలపరచు, ఆ తర్వాత అలా బయలుదేరి వెళ్తానంటే, ఆయన మనవి ఎంతగా శ్రద్ధగా దేవుడు ఆలకించాడు. గమనించండి, ఎంత శ్రద్ధగా ఆలకించాడో చూడండి, ఎంతగా ఏమంటే ఆయన చెప్పిన మాట దేవుడు విన్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఒక మనిషి యొక్క విన్నపం దేవాతి కార్యాలు చేసే ఆ పరిస్థితులు ప్రియమైన వాళ్ళరా ఎక్కడుంటాయి అంటే, మనల్ని కటాక్షించే అనుభవంలో ఉంటాయి. అందుకే ఆయన అంటాడు, నేను నిన్ను ఏం చేస్తున్నాను, కటాక్షిస్తున్నాను, నీ మీదికి నా కటాక్షము వచ్చి ఉన్నది. ప్రభా ఏం చేస్తావంటే, నేను నిన్ను దాటిపోకుండా నువ్వు ఏదైతే చెప్తావో దాన్ని నేను
శ్రద్ధగా విని కార్యాన్ని చేస్తాను. హల్లెలూయా. ఇక మీదట నా దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చెప్పిన ప్రతి శ్రద్ధగా ఆలకించి నీ జీవితంలో కార్యము చేయునుగాక. నీ కొరకు కార్యము చేయునుగాక. నీ పిల్లల కొరకు కార్యము చేయునుగాక. నీవు ఏ విషయంలో అయితే ఆయనతో చెప్పాలనుకుంటున్నావో ఆ విషయాలు ఏమన్నా ఆయన క్షుణ్ణంగా శ్రద్ధగా ఆలకిస్తూనే నీ మనవి ఆలకించి కార్యము చేయునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటూ ఉన్నా నీ వ్యక్తిగత జీవితం అనుభవాన్ని ఒకసారి గుర్తెరుగు. నీ జీవితంలో వ్యాధులతో బాధపడుతున్నావా? కుమిలిపోతున్నావా? కన్నీళ్ళ మధ్యలో కాపురం నడిపించుకుంటూ ఉన్నావా? ఏమండి, ఆర్థిక దరిద్రత, ఆర్థిక ఇబ్బందులతో నీ వ్యక్తిగత జీవితం ముందుకు అడుగు వెయ్యలేని పరిస్థితుల్లో నడిపించబడుతూ ఉందా? 25 సంవత్సరం గడిచిపోయింది. ఎలా గడిచిపోయింది అర్థం కావడం లేదు. ఏదో జరుగుద్ది అనుకున్నాను, ఏమి జరగడం లేదు. ఇదిగో ఈ 26 సంవత్సరం అడుగు పెట్టాం కదా, ఈ 26వ సంవత్సరం అన్నా నా బ్రతుకు బాగుంటుందా? నా జీవితం బాగుంటుందా? నా పిల్లల జీవితం బాగుంటుందా? నా వ్యాపారం బాగుంటుందా? నా ఉద్యోగ రంగం బాగుంటుందా? నేను చేస్తున్న వ్యవసాయం బాగుంటుందా? పాడి పంటలు ఏమైనా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాయా అని ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో అనుకుంటూ ఉన్నావేమో, నా దేవుడు నిశ్చయముగా కార్యము చేయునుగాక. హల్లెలూయా. ఒక్కసారి అలా తల ఉంచి చిన్న ప్రార్థన చేసుకోండి. నీకు ఏ విషయంలో ఏమండి కాస్త లేట్ అవుతుంది అని అనుకుంటున్నావో ఒక్కసారి అలా చేతులెత్తి తల వంచి చిన్న ప్రార్థన చేయి. నా దేవుడు నీ మనవి ఆలకించునుగాక. నీ విషయమా? ఆత్మ సంబంధంగా ఎదగాలనే విషయమా? ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలనే విషయమా? నీ భర్త మారాలనే విషయమా? నీ భార్య మార్చబడాలి, నీ పిల్లల జీవితం మార్చబడాలి, తాగుబోతనంలోంచి విడుదల పొందాలి, పేకాటలోంచి జోదాల్లోంచి విడుదల పొందాలి, లేదా శరీర సంబంధమైన అలవాట్ల నుంచి విడుదల పొందాలి. ఏ విన్నపం, ఏ మనవి నీ వ్యక్తిగత జీవితంలో ఉంది? ఒక్కసారి ప్రభుత్వం చెప్పుకో. నీ అవసరత ప్రభుత్వం చెప్పుకో. నిశ్చయముగా నా యేసయ్య చేయునుగాక. ఇశ్రాయేలు దేవుడు నీ మనవి నీకు దయచేయునుగాక. నిశ్చయముగా నా దేవుడు కార్యము చేయునుగాక. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అదిగో నీ పట్ల కార్యాన్ని ప్రారంభించి ఉన్నాడు. విశ్వసించు సహోదరుడా, సహోదరి. నా దేవుని కార్యం నీ కన్నులతో చూచుదువుగాక. హల్లెలూయా. ప్రభుందరిని దీవించునుగాక. ఏం చేస్తాడంట ఆయన? ఇప్పుడు చెప్పండి. ఆయన కటాక్షం మన మీదకి వస్తే ఏం జరుగుతుందంట? ఆయన మనల్ని దాటిపోకుండా నువ్వు ఏదైతే చెప్తావో అదంతా శ్రద్ధగా విని నీ పట్ల కార్యము చేయునుగాక. నీ కుటుంబం పట్ల కార్యము చేయునుగాక. ఈ ప్రాంతం పట్ల కార్యము చేయునుగాక. ఈ పరిచర్య పట్ల కార్యము చేయునుగాక. హల్లెలూయా. విశ్వసించు సహోదరుడా, సహోదరి. ఆశ్చర్యమైన కార్యాలు ఈ సంవత్సరం నీ కళ్ళు చూచునుగాక. ఘనమైన గొప్ప కార్యాలు, లెక్కలేనన్ని అద్భుతమైన కార్యాలు యేసయ్య నీ జీవితంలో నీ కుటుంబంలో చేయగా నీ కళ్ళు చూచునుగాక. హల్లెలూయా. ఎస్తేరు అనే అమ్మాయి ఉంది బైబిల్లో. ఎస్తేరు అనే ఆమె బైబిల్లో ఉంది. చూడండి 5వ అధ్యాయం 3వ వచనం గమనించండి. ఎస్తేరు పుస్తకం 5వ అధ్యాయం 3వ వచనం. రాజు రాణి అయిన ఎస్తేరు, బాగా గమనించండి. రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు. సేవకులందరూ ఏమయ్యారు? బయట వ్యవహారాలు చేస్తున్నారా? చెప్తాం దగ్గర గట్టిగా. హల్లెలూయా. చదవండి. ఏంటన్నా ఎక్కడికి పోయారు?
చదవండి. రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలను, నీ మనవి ఏమిటి? రాజ్యముల్లో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని యేసయ్యకి మహిమ కలుగును గాక. బాగా తల పైకెత్తండి, నా వైపు చూడండి, బాగా వినండి. ఆ రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు. ఈమెను వెళ్తానని వెళ్ళింది. రాజుగారు దండము చాపకుండా చూపించకుండా ఆమె రాజుగారి దగ్గరికి రాకూడదు. అర్థమవుతుందా? మొత్తం మీద ఆ ఆవరణంలో ఎవరో ఉన్నారని చెప్పేసి తెలుసుకొని ఎవరు అక్కడ అన్నారు. ఆ సైనికుడు వచ్చి రాణిగారు వచ్చారండి అన్నారు. సరే రమ్మను అని దండం చూపించాడు. ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత రాజుగారు ఏమంటున్నారు చూడండి. రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలను, నీకేమి కావలను, నీ మనవి ఏమిటి? ఇప్పుడు అందుకని ప్రభు అంటున్నాడు, నీకేమి కావలను? ఈ సహవాస కూడికల మొదటి రాత్రి అడుగుపెట్టిన నీ వ్యక్తిగత జీవితానికి ఏమి కావలను? నీ కుటుంబానికి ఏమి కావలను? నీ ప్రాంతానికి ఏమి కావలను? నీకేం కావాలి? చెప్పాను కదా, మీకేం కావాలో ప్రభువుని అడగండి, ప్రభువుకి చెప్పండి. నీకేమి కావలను, నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకైనా నేను నీకు బాగా మనిషి బుద్ధి ఇది. ఏది చెప్పండి, మనిషి బుద్ధి ఏది చెప్పొచ్చుగా. రాజ్యములో ఎంత ఇస్తాడంట? ఆమె ఎవరు? భార్య కదా. భార్యకి ఎంత ఇస్తారు? అటు చూస్తున్నారు, చెప్పండి. భార్యకి ఎంత ఇస్తారు? మొత్తం ఇస్తారా, సగం ఇస్తారా? ఇవ్వాల్సింది ఎంత? అటు చూస్తున్నారు, చెప్పొచ్చుగా. ఏదో జరుగుతుంది అయితే ఇంట్లో కూడా, అంతేనా? హల్లెలూయా. ఆయన చూడండి, ఓ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు అయినప్పటికీ అతగాడన మాట తెలిసిన రాణి అనేస్తారు. నీకేం కావాలి, నీ మనం ఏమిటి? రాజ్యములో సగం మట్టుకి ఇస్తానన్నాడు, మొత్తం ఇస్తానన్నాడా? అది మనిషి బుద్ధి. అర్థమవుతుందా? మొత్తం పొరపాటు కూడా. ఎవరు ఇంకా మీకు అర్థమైందని చెప్తా. మీ భర్తలు ఉన్నారు, కూలికి పోయి వచ్చారు, లేకపోతే ఉద్యోగం చేస్తున్నారు, లేదా వ్యాపారం చేస్తున్నారు, మొత్తం తీసుకొని చెప్పిస్తున్నారా? చెప్పొచ్చుగా. నా భర్త నాకు అన్ని ఇస్తున్నాడు, మొత్తం ఇస్తున్నాడు, చేతులు ఎత్తాను ఒకసారి, పొలం వెళ్ళిపోతా. హల్లెలూయా. ఇస్తారా? పొరపాటును కూడా ఏరు. అర్థమవుతుందా? మొత్తం మీద ఎంతో కొంత నొక్కి ఏమండి లోపల పెట్టుకొని ఆ తర్వాత చెప్పొచ్చుగా. హల్లెలూయా. అదే మనిషి బుద్ధి అంటే, అదే మనిషి బుద్ధి. అయితే దేవుని స్వభావం చూస్తారా? చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించుడు? హల్లెలూయా. దైవజన పౌలు గారు ఎంత ధైర్యంగా చెప్తున్నారో చూడండి. మన కొరకు తన సొంత కుమారుణ్ణే అనుగ్రహించుటకు వెనుక తీయని దేవాతి దేవుడు మనందరి కొరకు ఏమంటే ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఎవడో. హల్లెలూయా. పెద్ద కుమారుడితో తండ్రి ఏమన్నాడు? నావన్నీ నీవన్నాడా? నీది నీకు పంచిపెట్టరా? ఇదంతా నాది అన్నాడా? ఏమన్నాడు? ఎల్లప్పుడూ నా దగ్గరే ఉన్నవరా, నావన్నీ నీవి అంటే. మనిషి బుద్ధి ఏంటి? కొంత దాచిపెట్టుకొని
సగం దాచిపెట్టుకొని సగం తన దగ్గర ఉంచుకొని సగం ఏమండి అననీయ సప్ఫీరాలు ఏం చేశారు? అననీయ సప్ఫీరాలు ఏం చేశారు? మనిషి బుద్ధి కొంత దాచిపెట్టుకొని కొంత తన దగ్గర పెట్టుకొని ఏమండి చీరల్లో పెట్టారు, లేకపోతే మడతలు మీకు బాగా తెలుసు కదా, ఉట్టి కింద అయినా పెడతారు, లేకపోతే ఇంకో ఎక్కడైనా పెడతారు మీరు, అవునా కదా? అలా మొత్తం మీద సగం దాచుకొని సగం ఏం చేస్తారు? ఇస్తా ఉండే బుద్ధి అనమాట. అయితే మనం ఆరాధన చేస్తున్న దేవుని బుద్ధి ఏంటో తెలిసిన సమస్తము దయచేయును గాక, ఆయన ధారాళముగా దయచేయును గాక, యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ రాయబడింది, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? తప్పకుండా ఇచ్చును గాక, తప్పకుండా దయచేయును గాక, నీ మనవి నీకు దయచేయును గాక. నిన్ను దాటిపోకుండా నీ మనవులన్నీ ఆయన నీకు దయచేయును గాక. ఇక మీదట నీ వ్యక్తిగత జీవితంలో అదే సాక్ష్యాన్ని పంచుకోబోతా ఉన్నావు. నా ప్రభు ఆ కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా నా దేవుడు ఆ కార్యము చేయును గాక, ఆ కార్యము చేయును గాక. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక మాట కూడా చూపిస్తాను, చూస్తారా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను ఆయన వలన ఆయన ద్వారా సమస్తము మనకు కలుగునుగాక, సమస్తము మనం పొందుకొందుముగాక. ఎందుకయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన కటాక్షం మన మీద చూపబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని దాటిపోకుండా మనం ఆలకించి సమస్తము అనుగ్రహించునుగాక. యేసు నామములో మీ అవసరతలన్నీ నా ప్రభువు తీర్చునుగాక, యేసు నామములో తీర్చబడునుగాక. అంత మాత్రమే కాకుండా నీ మనవి ఆలకించి ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, ఏమండి అబ్రహాము చూడండి మనవి చేశాడయ్యా, ఆ ప్రాంతానికి పోతున్నామని చెప్పావు కదా, నాకు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయడానికి పోతున్నామని చెప్పావు కదా, మరి ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణం నాశనం చేస్తావంటయ్యా? ప్రభు అంటాడు, 50 మంది నీతిమంతులు నాకు కనపడితే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. మరి ఒకవేళ 5గురు తగ్గితే, ఒకవేళ 40 మందే ఉంటే, ఒకవేళ 35 మందే, ఒకవేళ 30 మందే, ఒకవేళ 20, ఒకవేళ 10 మందే ఉన్నారనుకో, ఆ పట్టణం నాశనం చేస్తావా? 10 మంది నీతిమంతులు నాకు కనిపిస్తే ఆ పట్టణం నేను నాశనం చెయ్యను అన్నాడు. ప్రియమైన వాళ్ళు అంటే దేవుడు పోయేసరికి ఆ 10 మంది కూడా అక్కడ కనిపించాలి. అయినా సరే అబ్రహాము విన్నపాన్ని ఆలకించి ఏమండి అది దేవుడు ఆయనకి ఇవ్వాలని ఆశపడి అది త్రోసి వేయకుండా ఏం చేసా తెలిసిన, ఆ లోతు కుటుంబాన్ని చేతులు పట్టుకొని లాక్కుని వచ్చి అదిగో ఆ ప్రాంతానికి వెళ్ళిపోండి, మీరు తప్పించుకునేటట్లు, మీరు కాపాడబడేటట్లు అని చెప్పిన మాటలు బైబిల్లో మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళ కనుక మనల్ని దాటిపోని దేవుడు ఏం చేస్తా తెలిసిన, నిశ్చయముగా ఏమండి మన మనవి ఆలకించునుగాక, మీ అవసరాలన్నీ తీర్చునుగాక. అంత మాత్రమే కాకుండా దేవుని గొప్ప కాపుదల నీకు కలిగిన దానికి నీ కుటుంబానికి ఇక మీదట ఉండునుగాక. హల్లెలూయా.